ప్రార్థన చేయండి. జై గురుదేవ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. స్వాధిష్టాన చక్రం. ఆధారమునకు రెండంగుళంబుల మీద లింగస్థలంబుండు రంగుగాను స్వాధిష్ట చక్రము షడ్దలంబుల నర్ద చంద్రాకారమరియుండు బభమయరలలుండు పాటిల్లు నైతిక భక్తి నీరము జ్ఞాన శక్తియుండు విమల విద్యుత్ కాంతి వీణారవంబును నార్వేలు హంసలు నాడుచుండు ప్రకటితంబుగ వికసిత పద్మమందు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. మణిపూరక చక్రం. మరియు నాభిస్థానమున మణిపూరకము దశదళములు గలిగియుండు దఢలాది పాంతము దృఢముగాక్షరములు 10,000 నాదంబు ప్రబలియుండు శ్యామల వర్ణమిచ్చాశక్తి త్రికోణమగ్నిభూతము దాన్నంటియుండు నవధాన భక్తియు నదట కుండలి స్థాన నార్వేలు హంసలు ఆడుతుండు నిన్నియుండిన చక్రమంధిష్టముగను నీవు విష్ణు స్వరూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. అనాహత చక్రం. హృదయస్థలం బంధుహితముగానాహత పద్మమందున దళాల్పదియురెండు కకలాది భాంతము దృఢముగాక్షరములు 12 యుండును బాగుగాను షట్కోణమాకార వాయుభూతమునాది శక్తియుండును భవభక్తియుండు శాంత కుంభపు కాంతి శంఖారవంబును నార్వేలు హంసలు నాడుచుండు భరితమయ్యున్న చక్రాధిపత్యముగను నీవు విష్ణు నీవు రుద్రస్వరూపమై నిలచినావు.
రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెడితే, అట్టి సుజనులకు ఈ బోధ తెలియజెప్పమని శివరామ దీక్షితారులు గురు పారంపర్యంగా ఈ బృహద్వాసితాన్ని అందించారు. అటువంటి పారంపర్యాన్ని అందుకోగలిగినటువంటి సమర్థులైనటువంటి సుజనులు ఎవరైతే ఉన్నారో, దాన్ని అందుకోగలిగినటువంటి సుజనులు, ఉత్తములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అట్టివారు ఈ బోధన అందుకోవాల్సిందని సభా విజ్ఞాపన ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. నాకు భేదోబలం ఉంది, నాకు ధారణాబలం ఉంది. భేదోబలం అంటే ఆలోచించి ఊహించగలిగినటువంటిది బలం. ధారణాబలం అనంటే ఏది ఊహించగలిగానో, ఆలోచించగలిగానో దాని యొక్క భావాన్ని నేను ఆ భావనలోకి నేను దాన్నే ఏది భావించానో దాన్ని తెలుసుకోగలిగి దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి ధారణాబలం అంటే దానిని మళ్ళీ నేను చెప్పగలిగడం కూడా ధారణే. నేను సూక్ష్మాన్ని ఎదిగాను, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులను మానవత్వం నుంచి దివ్యత్వం వరకు ఎదిగాను. ఆ నేననే స్థితిలో నుంచి జీవుడు ఎక్కడ విచారణలో ఎక్కడ దాకా వచ్చాడు అనంటే, నేను అనే సాధారణ స్థాయిలో నుంచి స్థూల స్థితిలో, సూక్ష్మ స్థితిలో, కారణ మహాకారణ స్థితులను దాటుకొని జీవుడి స్థితిలో నుంచి సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరుడి స్థితిలోకి ఎదిగాడు. మానవత్వం నుంచి దివ్యత్వం వరకు ఎదిగాడు. నేను బ్రహ్మమునని మహావాక్య విచారణ ద్వారా నిర్ధారింపబడినవాడు మానవత్వ స్థితిలో లేడు, ఇంకా దివ్యత్వ స్థితిలో ఉన్న అఖండ ఎరుక స్థాయికి ఎదిగాడు. ఆ అన్నటువంటి దివ్యాహం కలిగిన వారందరికీ ఇప్పుడు ఆ స్థితిలోకి ఎవరైతే పోయారో, అఖండ ఎరుక నేనే, ఏ అఖండ ఎరుక సృష్టికి కారణమైన సంకల్పాన్ని చేసిందో అదే బ్రహ్మము, అది నేను జీవభావము, శరీరము, ప్రపంచం అనేటువంటి దానితో తాయత్వం చెందడం వల్ల ఇంతకాలం ఈ విధంగా ఉన్నది. దీంట్లో నుంచి విచారణ ద్వారా నేను కనుక్కున్నది ఏంటి అంటే, మానవత్వం నుంచి దివ్యత్వం వరకు నేను ఎదిగాను అని ఎదిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దివ్యాహం కలిగిన వారందరికీ ఒక సూచనను అందిస్తూ ఉన్నారు. అట్టి దివ్యాహాన్ని ఎగజల్లేటువంటి నిరసించగల సమర్థతను సంపాదించే అనేటువంటి సూచన ఈ కందార్థంలో బోధిస్తూ ఉన్నాడు. దాన్ని ఎగజల్లేటువంటి దాన్ని అంతటా కూడా ఎవరైతే ఎగరజిమ్ముడము అనే పదం కూడా అటువంటిదే. ఏదైతే వచ్చిందో ఆ దివ్యాహాన్ని, అది కూడా లేనటువంటి, అది కూడా దాటుకున్నటువంటి స్థితిలో ఏమీ లేదు. ఇంకా ఏ దివ్యాహం అయితే నేనే దివ్యాహం, అది దివ్యాహం అంటే వెష్టి అహంలో నుంచి సమిష్టి అహం లేకపోయినాడు. అఖండ ఎరుకగా బ్రహ్మముగా నిర్ణయించబడటము అంటే, మహావాక్య విచారణలో తాను బ్రహ్మముని తెలియబడటము అంటే, వ్యష్టి అహం నుండి దివ్యమైనటువంటి మానవత్వ అహం నుంచి దివ్యత్వం వరకు పోయినాడు, దివ్యాహం వరకు. ఆ దివ్యాహం కూడా పోవాలి. దాన్ని ఎగజల్లగలిగినటువంటి, నిరసించగలిగినటువంటి సమర్థతను సంపాదించటం అనేటువంటి సూచన ఆ కాందార్థంలో బోధిస్తూ ఉన్నాడు. శ్రీమించు నచల బోధను ఏ మహనీయుడు చేసి ఎగజల్లెను, ఈ భూమిని సృజనల కొరక రాముడు అన్వయజ శివరామ దీక్షితులను. రాముడు అనేదేమో వాళ్ళ ఇంటి పేరు. చాలామంది రాముడు అనేది దూరేమో అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళది నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం అని, అక్కడ చిన్న రాజు ఉండేవాడు ఒక ఆయన, ఎప్పుడో పూర్వం, మన బ్రిటిష్ కాలం అప్పుడు. ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు. అదే ఊరు ఈయనది.
సంస్థాన నారాయణపురంలో రాముడు గణవంశంలో శివరామ దీక్షితులను ఎవరైతే ఈ శివరామ దీక్షితీయం అని ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని తయారు చేసి ఎగదల్లారో, ఎవరైతే దాన్ని అంతటా చేరేటట్టు చేశారో, అటువంటి సామర్థ్యం కలిగినటువంటి అటువంటి వారిని అప్పారావు గుణతత్తులను ఆయన శిష్యుడైనటువంటి అప్పారావును ప్రేమతో పొగిడి, ప్రేమ అంటే అర్థం ఏమిటంటే అక్కడ సూచన చేస్తున్నారు, గురుకరణ చేత శిష్యుడు ఎరుకను నిరసించగల సామర్థ్యాన్ని పొందుతున్నాడు. ఆ గురువు యొక్క కరుణ చేత శిష్యుడు ఏం తెలుసుకుంటున్నాడంటే ఎరుకను నిరసించగల సామర్థ్యాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ప్రేమ అంటే అది మామూలుగా వ్యవహారంలో ఉండే ప్రేమ లాంటిది, కేవలం ఇష్టపడితే ప్రేమగా ఉన్నటువంటి అటువంటిది కాదు ఇది. శిష్యుడు ఇంకా ఎరుకను నిరసించగల స్థితిలో నుంచి గురువు యొక్క కరుణకు పాత్రుడైనాడు. అట్టి గురువు గారి యొక్క కరుణకే ప్రేమ అని పేరు. దీనికి ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే గురువు యొక్క కరుణే ప్రేమ. ఇక్కడ ఏ ప్రేమను పొందినట్టయితే నీవు ఎరుకని నిరసించగలవో, ఎవరు ఏ విధంగా ప్రేమను పొందినట్టయితే ఆ గురువు యొక్క కరుణని పొందినట్టయితే ఎరుకని నిరసించగలవో దానికి ప్రేమ అని పేరు. అదే దేహాత్మభావ పరిధిలో రాగద్వేషంతో కూడినట్టు అంటే అనురాగములతో కూడినటువంటి ప్రేమ కాదు. రాగద్వేషాలతో కూడినటువంటి ప్రేమ, అనురాగంతో కూడినటువంటి ప్రేమ, పాత్రోచిత ధర్మములతో కూడినటువంటి మమకార అహంకారములతో కూడినటువంటి ప్రేమ కాదు అది. ఆ గురు శిష్యుల మధ్య ఉండేది ఎటువంటిది? తల్లి, బిడ్డ, భార్య, భర్త, ఈ సంబంధ బాంధవ్యం అన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆ బంధం వల్ల పాత్రను బట్టి పాత్రోచిత ధర్మములతో కూడినటువంటి ఆయా పాత్రను బట్టి ఏర్పడేటువంటి తల్లి బిడ్డ అనేది, తల్లి తండ్రి, భార్యాభర్త, వారి పిల్లలు, మళ్ళీ వాళ్ళు మనవరాళ్ళు, నాయనమ్మలు, మనవరాళ్ళు, ఈ విధమైనటువంటి పేర్లన్నీ ఎట్లొచ్చాయంటే ఆయా శరీర బంధాలను బట్టి అవి ఏర్పడినాయి. ఆయా బంధాలను బట్టి ఏర్పడుతున్నటువంటివి ఏంటివి? మమకార అహంకారాలతో కూడినటువంటి ప్రేమలు అవి, శరీరం కొరకు జరిగేటువంటివి అవి. అట్లా సమస్తము కూడా చిన్న నిద్రలోనే పోయేటటువంటి తాత్కాలికమైనటువంటి కళ వంటివి అవి. ఆ తాత్కాలికంగా వచ్చి కలగన్నావు, కలగంటే కళలోంచి మేల్కొంటానే కళలో ఏమేమి ప్రేమలు చూసావో కళలో ఏమేమి మమకార అహంకారములన్నీ కళలో కనపడినాయి, మేల్కొంటానే లేవు. అట్లా వాటి కొరకు వగచేటటువంటి వాడు, ఏడ్చేటటువంటి వాడు ఆత్మనిష్టకే అధికారి కావడం లేదు కదా. ఎప్పుడు ఎవరైతే బంధాల కోసము, ఆ బంధాలతో ఏర్పడినటువంటి కోసం వాటి కోసం ఏడుస్తూ వగుస్తూ ఉంటాడే అటువంటి వాడు ఆత్మనిష్ఠుడైనటువంటి అధికారి కావడం లేదు, కాలేడు. ఎందుకంటే ఎప్పుడూ నా కుటుంబం, నా వ్యవహారం, నా సంపాదన, లేకపోతే పిల్లలు, వాళ్ళు, వీళ్ళకి వచ్చిన కష్టాలు ఇవే చుట్టుకుంటూ ఉంటాయి. వాటిలో నుంచి అధిగమించనే లేడు. శరీరపరమైన సంబంధ బాంధవ్యాలతోనే అదే ప్రపంచంగా ఉంటాడు. కాబట్టి వాటిని అధిగమించిన వాడు ఎవరైతే ఉన్నాడో, అట్లా అధిగమించిన వాడు, వాటిని అధిగమించిన వాడు, ద్వంద్వములను అధిగమించిన వాడు ఎవరైతే ఉన్నాడో, రాగద్వేషములను అధిగమించిన వాడు ఎవరైతే ఉన్నాడో, అట్టి ఆత్మనిష్ఠుడు బ్రహ్మానుసంధానం చేత బ్రహ్మనిష్ఠుడు అవుతాడు. గురువు గారి ప్రేమ అంటే ఇందాక చెప్పినప్పుడు ఆ గురువుది అటువంటిది. ఆయనకు ద్వంద్వములు ఉండవు, అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన యొక్క కరుణే ప్రేమ. కాబట్టి అధిగమించినటువంటి వాడు ఉన్నాడు. రాగద్వేషములను అధిగమించినటువంటి సాక్షి ఎవడైతే ఉన్నాడో అట్టి ఆత్మనిష్ఠుడుగా ఉన్నవాడైతే బ్రహ్మానుసంధానం చేత బ్రహ్మనిష్ఠుడు అవుతాడు. వ్యష్టిలో నుంచి సమిష్టికి పోయి సమిష్టిలో ఉన్న బ్రహ్మం అయి దాన్ని నిరసించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే అప్పుడు ఆ గురుకరణ చేత అక్కడ కూడా దాన్ని కూడా పోగొట్టుకొని దాటుకునే స్థితిని పొందుతాడు. కానీ బ్రహ్మనిష్టలో కూడా ఈ ప్రేమ అనే శబ్దానికి అధికారిత్వం లేదు అంటున్నారు. ఆ బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితి లేకపోయినచ్చి కూడా ఈ ప్రేమ అనే శబ్దానికి అధికారిత్వం లేదు అక్కడ. అందువల్ల ప్రేమ అంటే ఒకదాని పట్ల ఇచ్చ,
ఇచ్చ లేకుండా పోయి అక్కడ ఇచ్చ ఉంది అంటే దాని పట్ల మనసు మళ్ళీ స్పందన కలుగుతోంది. దాని వైపు ఏది దానిగా భావిస్తున్నామో దాని పట్ల లేదు. సర్వద్వందములు లేవు. ఒకటి ఉంటే రెండోది ఉంటుంది కాబట్టి ఆ ఒకటి లేదు, రెండోది లేదు. అందువలనే పరమాత్మ యొక్క కరుణకు ప్రేమ అని పేరు. ఈ ప్రేమ ఎక్కడిది అంటే పరమాత్మ యొక్క కరుణ. ఆ పరమేష్ఠి గురువు అయినటువంటి పరమేష్ఠి గురువు యొక్క కరుణకే పేరు ప్రేమ అని పేరు. ఆ పురుషోత్తముని యొక్క కరుణకు ప్రేమ అని పేరు. పురుషోత్తముడు అనే పదం ఎక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు వాడారు. పురుషోత్తముడు ఎవరైతే అట్లా దాన్ని అధిగమించి ఉన్నారో, సర్వవ్యాపి అయినటువంటి ఆ చైతన్యమును కూడా నిరసించినటువంటి వారైనారో వాళ్ళు పురుషోత్తములు. అట్టి పరబ్రహ్మము శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అట్టి పరబ్రహ్మ స్థితిలో పురుషోత్తమ స్థితిలో ఉండి అదంతా బోధించాడు. అట్టి శ్రీకృష్ణుడు తన అంతటను ఇట్టి ప్రేమతత్వం చేతనే లోకోపకారమునకు లోకోత్తరమునకు సమస్త భూమండలం నిలిచి ఉన్నంత కాలం కూడా తన బోధ నిలబడి ఉండేట్టుగా తన జీవన విశేషములను ప్రేమతత్వంతో అందించగలిగినటువంటి ఆశ్రయించిన వారిని ఉద్ధరించగలిగినటువంటి బలాన్ని ఈ ప్రేమతత్వం ద్వారా అందించారు. శ్రీకృష్ణునిలో ఉండే తత్వం ఏమిటి అంటే ఈ ప్రేమతత్వమే. లోకం కోసం, లోకోపకారం కోసం, లోకోత్తరం చేయడం కోసం సమస్త భూమండలం నిలిచినంత కాలంగా తన వాక్యాలు తన బోధ నిలబడేటట్టు తన జీవన విశేషాలన్నింటినీ కూడా ప్రేమతత్వంతోనే అందించాడు. అట్లా ఆశ్రయించిన వారిని ఉద్ధరించగలిగేటువంటి బలాన్ని, ప్రేమతత్వాన్ని అందించారు. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే మాతృమూర్తి శైశవావస్థలో ఉన్న శిశువుని ఈ ప్రేమతత్వం ద్వారానే రక్షించగలిగే సామర్థ్యాన్ని పొందుతూ ఉంది. ఆ మాతృమూర్తి తల్లి ఎవరైతే కన్నారో ఓ బిడ్డని కంటే ఆ పిల్లని శిశువుగా ఉన్నటువంటి స్థితిలో ఆ ప్రేమతత్వం ద్వారానే రక్షించగలుగుతూ ఉంటుంది, సామర్థ్యాన్ని పొందుతుంది. అవ్యాజమైనటువంటి కరుణ ఆవిడలో పనిచేస్తుంది. ఆ తల్లిగా ఉన్న సమయంలో అవ్యాజమైన కరుణ, ఆ కరుణలో దాంట్లో భేదాభిప్రాయాలు ఏమీ లేవు, అంత బలంగా పనిచేస్తూ ఉంటుంది ఆవిడలో. ఈ శైశవావస్థ యందు శిశువుని కాపాడటానికి అడవిలో 24,000 మంది వశిన్యాది దేవతలు మాతృకా గణం పరివేష్టించి ఉండడం చేత గర్భవాసంలో ఉన్న 9 నెలలు, శైశవావస్థలో ఉన్నటువంటి 3 నెలలు, మొత్తం ఈ సంవత్సర కాలం ఆ మాతృదేవత జగజ్జనని ప్రతిరూపంగా నిలబడుతుంది. అట్టి ప్రేమ ఆమెను ఆవేశిస్తుంది. లేదంటే ఏర్పడదు అటువంటి భావం. తన శరీరంలోనే ఉత్పన్నమై శరీరంలోనే భాగంగా ఉండి బయటపడిన తర్వాత కూడా తాను నిలదొక్కునే వరకు మొదటి గురువు తల్లే మొదటి గురువుగా వ్యవహారం చేస్తుంది. అటువంటి అవ్యాజమైన ప్రేమ ఉంది కాబట్టి భిన్నత్వంగా అనేదాన్ని చూడలేరు. ఆ తల్లికి అంత తీవ్రంగా ఉంటుంది. మాతృగీతాలు అనే దాంట్లో మన కవి ఆయన పేరు మాతృగీతాలు రాశాడు, రుణకంకణం రాశాడు, రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి దాంట్లో మాతృగీతాల్లో అంత వ్యాజమైన కరుణ ఆ తల్లికి ఉంటుందట. ఆ తల్లి ఆ శిశువు గుండెని చీల్చినా సరే తల్లి ఆ శిశువు పట్లే ఉంటుందట తన ప్రేమ, మాతృప్రేమ. అది ఆ విధంగా శైశవావస్థలో ఉన్న జీవిని ఆమె కాపాడగలుగుతుంది. జరాయుషులైనటువంటి సమస్త జీవులకు కూడా ఈ విధమైన మానసిక శక్తి లభించేటట్టుగా ఈశ్వర వరదానం ఉన్నది కాబట్టి అవి తమ పిల్లల్ని సంరక్షించగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ఏవైనా సరే, అవి పక్షులు తీసుకోండి, ఇతరత్రా తీసుకోండి, అవి కాపాడి మళ్ళీ సంరక్షించుకుంటాయి. ఒక పాములు తప్ప. దానికి కూడా తెలియదు అవి పిల్లలుగా తయారైన చేతి దానిలో కూడా అది కూడా ఏమంది. కానీ ఆ గుడ్లుగా ఉన్నప్పుడేమో దానిని గుర్తించలేక ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి మళ్ళీ తనకేవో గుడ్లు దొరికినాయని చెప్పి వాటిని తినేస్తుంది. అవి తన గుడ్లు అనేది కానీ ఇంకోటి కానీ గుర్తించలేదు. అది మిగిలినవన్నీ కూడా జీవులు
తమ తమ పిల్లల్ని సంరక్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఇటువంటి వ్యక్తీకరించుటకు వీలు లేని అవాంగ్మానస గోచరమైన బ్రహ్మీభూత స్థితికి పరమైనటువంటి అక్షర స్థితిని, పరమమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి అయినటువంటి ప్రేమతత్వాన్ని పొగుడుతున్నారట. ఆ గురువు ఇట్లాంటి గురువు పరమేష్ఠి గురువు. పరమేష్ఠి గురువు అంటే ఎటువంటి వ్యక్తీకరించడానికి కూడా వీలు లేని అవాంగ్మానస గోచరమైన బ్రహ్మీభూత స్థితికి పరమైనటువంటి బ్రహ్మీభూత స్థితి అంటే ఏది? తానే బ్రహ్మమైనటువంటి సర్వవ్యాప్తి చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ తానేనటువంటి స్థితికి చేరినప్పటికీ దానికి దానికి కూడా పరమైనటువంటి స్థితి ఏదంటే పురుషోత్తమ ప్రాప్తి అయినటువంటి ఆ ప్రేమతత్వం. కారణం ఏమిటంటే పరమేష్ఠి గురు కరుణ ఈ ప్రేమతత్వమే. కాబట్టి చాలామందికి బంధానుకృతమైన ప్రేమను, అనురాగాన్ని మాత్రమే చూస్తుంటారు. అటువంటి అనురాగాన్ని జ్ఞాని ఇవ్వడం లేదు. ఆ జ్ఞాని ఇచ్చే అనురాగం ఎటువంటి అనురాగం అంటే ఈ బంధాలకు సంబంధించినటువంటి బంధానుకృతమైనటువంటి ప్రేమ కాదు. బంధాలతో, శరీరంతో ఏర్పడినటువంటి ప్రేమ కాదు అది. ఆ ఇక్కడ జ్ఞాని ఇస్తున్నటువంటి ఇక్కడ స్వగురేమో కృష్ణదేశిక ప్రభుల కాటిని తీసుకుంటే ఇక్కడ స్వగురువు అదే పరశురామ సీతారామ స్వామి. ఉమ్, స్వగురు పరమగురు. పరమగురు ఏమో అప్పయ్య మంత్రి. పరమేష్ఠి గురు శివరామ దీక్షితులు. ఉమ్. అట్లా ఎప్పుడూ కూడా అటువంటి అనురాగాన్ని జ్ఞాని ఇవ్వడం లేదు. జ్ఞాని ఎటువంటి అనురాగాన్ని ఇస్తానంటే బంధాలకు సంబంధించిన అనురాగం కాదు ఇది. గురువు ఇవ్వడం లేదు అటువంటిది అనేటటువంటి నిరసనని, నిస్పృహని పొందుతూ ఉంటారు కొందరు. గురువు సదా ఎప్పుడూ కూడా జన్మజన్మలకి నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే కంకణబద్ధుడైనటువంటి వాడు. ఆ విధంగా కొంతమంది అనుకుంటూ ఉంటారట, గురువు ఆ విధమైనటువంటి ప్రేమను నా పట్ల చూపించట్లేదే అని. ఈ విధమైనటువంటి బంధాలకు సంబంధించినటువంటి ప్రేమను కాదు గురువు చూపించేది, నిరసన చేసేటువంటి ప్రేమ గురువుది. ఎప్పుడూ కూడా జన్మలకి నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే కంకణబద్ధుడైనటువంటి వాడు. కాబట్టి ఈశ్వరుడు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని తన జీవనకాలం, ఆ జీవన పర్యంతం గాఢ నిద్రావస్థలో కూడా ఆఖరికి శరీరం వదిలివేస్తే మిగిలిపోయినటువంటి శవ సమానమైనటువంటి ఈ శరీరం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేటటువంటి సమర్థ స్థితిలోకి అణువుని రూపొందించగలిగినటువంటి పరమేష్ఠి గురు కరుణను పొందినటువంటి వాడు. శరీరం ఉన్నంత కాలం శరీరం పోయేటువంటి స్థితిలో, గాఢ నిద్రావస్థలో కూడా ఆఖరికి నీకు జీవనకాలం అంతా ఆ కర్తవ్యాన్ని నీకు బోధించి ఆఖరికి శరీరం వదిలేస్తే మిగిలిపోయినటువంటి సమానమైనటువంటి ఆ శరీరం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేటువంటి సమర్థ స్థితిలోకి, ఈ శరీరం పోయినా శరీరం పోయే స్థితిలో నుంచి ముందే తనలో ఉన్న గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ భావం తెలుసుకొని తాను దానిని కూడా నిరసించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు, లేనెరుకలో ఉన్నాడు. దీన్ని అంతటినీ ఏదైతే భావించిందో, ఏదైతే గుర్తించిందో, తెలుసుకుందో, దాన్ని ముందే నిరసించినటువంటి శరీరం పోయే వరకు కాదు, ముందే నిరసించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి కర్తవ్యాన్ని ఆ గురువు పెట్టాడు. సమర్థ స్థితిలోకి అణువుని రూపొందించగలిగినటువంటి వాడు, పరమేష్ఠి గురుకరణను పొందినటువంటి వాడు. అట్టి పరమేష్ఠి గురుకరణ పొందినటువంటి వాడు, వాడి వద్ద నుండి నీకు నా ఎడల అనురాగం లేదు, నా ఎడల దయ లేదు, నా ఎడల కరుణ లేదు అనే నిందాస్తుతులకు అవకాశం లేదు. నువ్వు అందిపుచ్చుకోలే అంతే. అటువంటి శిష్యుడు ఎవరైనా ఉంటే నువ్వు అందిపుచ్చుకోగలిగిన సామర్థ్యం నీకుండి ఆ గురువు హృదయాంతరంలోకి నువ్వు ప్రవేశిస్తే అప్పుడు ఆయన చేయగలుగుతాడు. ఈ మామూలు వ్యావహారికమైనటువంటి శరీరం అనే పద్ధతిలో ఆయన వాని పట్ల ఎక్కువ ఇష్టపడ్డాడు, ఆయన దొరుకొని పోయాడు, ఈయన ఎమ్మడితే పోతే ఈయనకి ఇది పెట్టాడు, ఆయనకు బాగా చూసుకున్నారు. ఇవన్నీ ఏంటంటే వ్యవహారికమైనటువంటి దృష్టితో నువ్వు చూసేటువంటివి. అది కాదు చూడాల్సింది ఆ గురువులో. పరమేష్ఠి గురువు కరుణ పొందినటువంటి వారు
నా ఎడల అనురాగం లేదు, నా ఎడల దయ లేదు, నా ఎడల కరుణ లేదని నిందాస్తుతులకు అవకాశం లేదు. నువ్వే చేరుకోలేదు అటు స్థితికి. అంతే. నీకు ఆ తీవ్రత ఉంటే నువ్వు ఆ గురువులో భేదభావంతో చూసే భావమే రాదు నీకు ముందు. నీలో అందరి పట్ల బోధిస్తున్నది ఒక్కటే కదా ఆయన. ఒకటే రకమైన బోధిస్తాడు కదా గురువు. ఆ బోధిస్తున్న దాన్ని నువ్వు అందిపుచ్చుకునే స్థితి లేకపోతే నువ్వు గురువు యొక్క హృదయాంతరాళంలోకి వెళ్తావు. లేకపోతే ఎట్లా వెళ్తావు? అట్టివాడు ఏది చేసినా నీ మేలు కొరకే, నీ బాగు కొరకే చేస్తాడు. నీ అజ్ఞానమును పటాపంచలు చేయటం కొరకే కదా. గురువు కసిరినా కొసిరినా ఇది కేవలం కసిరారు కొసిరారు అనే దాని గురించి కూడా ఇక్కడ జీవిస్తున్నారు చూడండి. నీ అజ్ఞానం పటాపంచలు చేసే కొరకే చేస్తున్నారు. కసరినా కొసరినా అది కేవలం నీలో ఉన్న అహమును తుంచడం కొరకే. నీలో ఇంకా ఏమైనా ఏమోలైన అహంకారం ఉంటే అదేమైనా పోగొట్టుకుంటావేమో అని ఆయన కసిరిండేది కొసిరిండేది. ఎందుకు అంటే నీలో ఇంకా మిగిలిపోయి ఉండే అహం కూడా పోగొట్టి నువ్వు నేననేటువంటి భ్రాంతి చేత, నేననేటువంటి అహం చేత వ్యవహారం చేయకుండా ఆ రెండింటిని పోగొట్టుకోగలుగుతావని ఏ కొసలోనూ నువ్వు నీ యొక్క ప్రత్యేకతను నువ్వు ప్రత్యేకత చూపినట్టే. నా పట్ల లేదు ఇట్లా, వాళ్ళ పట్ల ఉంది అంటే భేదత్వ భావంతో ఉన్నావు. నువ్వు ఇంకా నేననే దాంట్లో నుంచి విడిపడకుండా ఉన్నావు. సర్వవ్యాప్త చైతన్య భావనలోకి రాకుండా ఉన్నావు అని అర్థం. అట్లుండే వాళ్ళు అది కసిరినా కొసిరినా అది కేవలం నీలో ఉన్న అహమును తుంచడం కొరకే, నీలో ఉన్న ఎరుకను పోగొట్టడం కొరకే. ఈ జీవిత సత్యమును అహరహరము క్షణక్షణము నిరంతరాయంగా ఏ శిష్యుడైతే గురువు యందు ఐక్యతా సిద్ధి చేత అనుభవిస్తాడో, ఏ శిష్యుడైతే తాను వేరుగా ఉన్నట్టు భావన కాకుండా అట్టి గురువు యొక్క వాక్యం ద్వారా ఆ గురువులో అహరహము క్షణక్షణము ఆ గురువు యొక్క ఐక్యతా సిద్ధి చేతనే అనుభవించగలుగుతాడో వాడు మాత్రమే ఈ ప్రేమను పొంది ఎరుకను ఎగజల్లగలిగే సమర్థతను పొందుతాడు. ఇటువంటి సూచన శబ్దాలతో గురుస్థుతిగా ఈ కందార్థాన్ని ఈ ఆహారము క్షణక్షణము నిరంతరాయంగా ఎవరైతే గురువు యందు ఐక్యతా స్థితి పొందాడో వారు మాత్రమే ఇటువంటి ప్రేమను పొంది ఎగజల్లగల ఆ ఎరుకను ఎగజల్లగలిగేటువంటి సమర్థతను పొందుతాడు, నిరసనను చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు అని ఇటువంటి గురుస్థుతిగా ఈ కందార్థం మనకు అందిస్తూ ఉన్నాడు. భూమి నిర్జరు పరశురామ సీతారామ స్వామికి మొక్కి శివరామ దీక్షితులు తలచి అప్పారావు గుణసతులను అని వినమ్రంగా నమస్కరిస్తూ వారి గురువును, వారి గురువు యొక్క గురువును, వారి గురువు యొక్క గురువును, నలుగురు గురువులు, ఆయన వెనకాల ఉండేటువంటి ముగ్గురు గురువుల్ని చేశారు. వినమ్రంగా నమస్కరిస్తూ వారి కరుణను ప్రార్థిస్తూ ఈ కందార్థంలో గురు పరంపర ధ్యానంగా సభా విజ్ఞాపనగా అందించారు. చెప్పన్నా 7వ కందార్థం దివాకరన్న. ఏడో కందార్. శ్రీమత్ సీతారామస్వామి కృపం చెప్పనయ్య సదసద్రహితం వేమి పదార్థము దానిని ఈమకి కందార్థములుగా ఇవి వినరయ్యా. ఓ జనులారా ఇటుగా నరయ్యా. వేమారూమునే మిమ్ము వేడేదింతియే సుమ్మి నా మీద కృపా చేసి నన్ను చదువమని మీరాలివి వినరయ్యా. ఓ జనులారా ఇటుగా నరయ్యా. జై గురు. శ్రీమత్ సీతారామస్వాముల వారి కృప వలన నాకు చెప్పినట్టు అచల పరిపూర్ణ ప్రబోధ సదసద్రహితమగున్నది. పరశురామ సీతారామస్వాముల వారి గురువైనటువంటి వారి కృప వలన ఆయనకు చెప్పినటువంటి అచల పరిపూర్ణ ప్రబోధ సదసద్రహితమై ఉన్నది. ఆ ప్రబోధ భావమును కందార్థములుగా వ్రాసాను కనుక
సత్తు అసత్తు రహితమైనటువంటిదండి, సదసత్తు రహితమైనదండి. ఆ రెండూ లేనిది. ఈ ప్రబోధ భావమును కందార్థములకు రాసినాను కనుక ఓ జనులారా, ఈ మార్గమును మీరు గమనించి చూడవలేను. మాటి మాటికి నేను మిమ్మల్ని వేడుకోవడం ఎందుకనగా, నా మీద దయ ఉంచి నన్ను చదువుమని మీరు శ్రద్ధగా వినుటకని భావం. ఆయన వేడుకుంటున్నాడు. ఏమిటి ఇదంతా? మీరు కేవలం ఇది ఏదో రాసినదాన్ని ఈ పద్ధతిలో కాకుండా మీరు పదే పదే నన్ను నేను వేడుకోవడానికి కారణం ఏమిటంటే, నా మీద దయ ఉంచి నేను ఈ గ్రంథాన్ని రాశాను కదా, నన్ను చదవమని. గ్రంథాన్ని కాదు, గ్రంథములో ప్రవేశించి తన యొక్క భావాన్ని తాను ఏ విధంగా దర్శించి దాన్ని చెప్పగలుగుతున్నారో దాన్ని చదవమని మీరు శ్రద్ధగా వినుటకు, మీరు శ్రద్ధగా దానితో తాయత్వం చెందితే మీరు దాంట్లో ప్రవేశించినట్టే. ఆయన వారి గురువు భావంలో ప్రవేశించి ఈ విధంగా రాశారు. దాని మీద దయవుంచి మీరు శ్రద్ధగా వినండి అని భావం. శ్రద్ధగా వినకపోతే దాంట్లో మీరు ప్రవేశించలేరు. భావన లేక మీరు ప్రవేశించగలిగినటువంటి స్థితి రావాలి. తాదాత్మ్యత రావాలి అంటే దాని పట్లే ఉండాలి. తన గురువరులైనటువంటి శ్రీమద్ సీతారామ పరశురామ స్వామి యొక్క కృపను తలుస్తూ వారి కృపచే ఈ బోధించగలిగేటటువంటి సమర్థత నాలో ఏర్పడింది. వాళ్ళ గురువు గారి కృపను తలుచుకుంటూ ఏమంటున్నాడు? వారి కృప చేతనే నాకు ఈ బోధించగలిగే సమర్థత నాలో ఏర్పడింది. వారు బోధించారు కాబట్టి, ఆ బోధించినటువంటి వారు ఎంతటి గొప్పవారో, ఆ బోధించినటువంటి వారి యొక్క దాంతోనే నాకు ఈ సమర్థత ఏర్పడింది. వారి కరుణ నా యందు ప్రవహించడం చేత, వారి కరుణ అనేది ఇంతకుముందు పైపద్యంలో చెప్పారు, కరుణ అంటే ఎటువంటిదని. అది ప్రవహించడం చేత మీ కందార్థాలుగా ఇవి అందించగలిగేటువంటి ద్రవ్య ప్రణాళిక నా నుండి ప్రకటితమవుతోంది. ఈ కందార్థములు ఎటువంటివి అయ్యా అంటే సదసద్రహితం. ఈ సృష్టి యందు పదార్థము, శక్తి అని రెండు లక్షణములలో ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఒకటేమో పదార్థ రూపంలో ఉంది, ఇంకోటి శక్తి రూపంలో ఉంది. పదార్థమేమో చైతన్యరహితమైనటువంటి జడం వంటిది. పని చేయించగలిగినటువంటిది ఏదైతే శక్తిగా ఉన్నదో అది చైతన్యమైనది అనే ఈ రెండు లక్షణాలు, ఈ పదార్థము శక్తి అనేటువంటి రెండు లక్షణాలతో ఈ సృష్టి అంతా కూడా ఏర్పడినట్టుగా సకల విజ్ఞానం బోధిస్తోంది, సైన్స్తో సహా. కేవలం వేదాంత విజ్ఞానమే కాదు, సైన్స్ బోధిస్తున్నది కూడా అదే. ఒకటేమో భౌతికంగా కనపడుతున్నటువంటిది, ఇంకోటేమో శక్తిగా ఉన్నటువంటిది కనపడదు. భౌతికంగా కనపడే వస్తువు కనపడుతుంది, అది పనిచేయిస్తున్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అనేది కంటికి కనపడేది కాదు. ఈ రెండు లక్షణాలతో ఈ సృష్టి అంతా ఏర్పడినట్టు సర్వ విజ్ఞాన శాస్త్రాలు బోధిస్తున్నాయి. మరి ఇది ఎలా ఉందయ్యా అంటే, లక్షణ రీత్యా అంటే సత్తు అసత్తుగా ఉంది. లక్షణ రీతిగా వేదాంత పద్ధతిలో చెప్పాలంటే సత్తు అసత్తుగా ఉంది. ఒకటేమో శక్తి, ఒకటేమో శక్తి లేనిది. అదేమిటయ్యా ఇలా చెప్పావు అంటే, నిజానికి మాట్లాడితే బయలులో సత్తు అసత్తులు రెండూ లేనివే. బయలుగా ఉన్న స్థితిలో కనుక చూస్తే ఆ స్థితిలో సత్తు లేదు, అసత్తు లేదు. సత్తు అసత్తులు రెండూ కూడా సృష్టి పరిధిలోనే ఉన్నాయి తప్ప ఆవరణ రహితమైనటువంటి దాంట్లో ఎట్టి సత్తు అసత్తులు లేదు. ఈ ఆవరణలోనే ఈ సత్తు అసత్తులు ఉన్నాయి. మరి ఆ నిర్ణయం మాకు ఎలా తెలుస్తుందండి అంటే, మొట్టమొదట అసద్వాచ్యమును సత్యమని భ్రమించేటటువంటి, భ్రాంతి చెందేటువంటి పద్ధతిని విడనాడాలి. అసద్వాచ్యముని దేన్ని సత్యమని భావిస్తున్నావు? నీ నామరూపాత్మకమైన శరీరాన్ని భావిస్తున్నావు, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, దాంట్లో ఉన్నటువంటి అనేకత్వాన్ని, మళ్ళీ ఈ విశ్వాన్ని, దీన్ని అంతటి నువ్వు కంటితో చూసి దాని యొక్క పరిధిని నువ్వు విచారణ చేయలేదు కాబట్టి, చేయకుండా వీటన్నిటిని నిత్యము సత్యమని భ్రమించేటువంటి తత్వము నీలో. ఆ భ్రమించేటువంటి భ్రాంతి చెందేటువంటి పద్ధతిని ముందు విడనాడాలి. అదంతా కేవల భ్రాంతి, కానీ నీ కంటి ముందు చూస్తున్నప్పటికీ ఇది అసత్యము. ఈ వస్తురూపకమైన సర్వము కూడా దానికి శక్తిగా పనిచేస్తున్నది కూడా
కొంతకాలమే ఉంటాయి అనేది. శరీరం అనే సత్తులో కూడా శరీరం అనే దాంట్లో కేవలం జడమైనటువంటి ఈ వస్తువులతో కూడినటువంటి ఈ అవయవాలతో కూడినటువంటి శరీరం కూడా దాంట్లో ఏ సత్తు అయితే ఏ సత్తా అయితే పనిచేస్తుందో అది ఉన్నంతకాలం పనిచేస్తుంది. అది లేకపోయిన తర్వాత ఇది నిరర్థకం అయిపోతుంది, వ్యర్థమైనటువంటి శరీరం అయిపోతుంది. రూపము నామము అంతకుముందు కూడా ఉంది, చనిపోయే శరీరం ఆడ పడిపోయినప్పుడు కూడా ఉంది. కానీ అప్పుడేమో ఈ పేరుతో లేదు, ఆ పేరుతో వ్యవహరించినంతకాలం పేరుతో వ్యవహరించింది. పోయిన తర్వాత నిమిషంలోనే దానికి ఆ పేరు శవం అనే పేరు వచ్చాయి. ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేరు. దానికి అన్నీ చేసినప్పుడేమో అన్ని పేర్లు అన్ని వ్యవహారాలని దానికి ఉన్నాయి చేసినప్పుడు. కాబట్టి సద్వాచ్యమైనటువంటి బ్రహ్మము భ్రాంతిని విడనాడగలిగే అధికారిత్వాన్ని, అసద్వాచ్యమును అసత్యమైనటువంటి దాన్ని తెలుసుకొని ఆ భ్రాంతి నుంచి విడదాలి. ఏది సద్వాచ్యమైనటువంటి సత్తుగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి దాన్ని కూడా విడనాడగలిగేటువంటి అధికారిత్వాన్ని, దాన్ని కూడా విడనాడగలగాలంటే ముందు సత్తు అసత్తుల విచారణను చేసి సద్వస్తువుగా ఉన్నది ఈ ఉపాధి కలిగించుకోవడానికి కారణమై ఉన్నది అనేటువంటి దాన్ని విచారణ చేసి ఆ భ్రాంతిని కూడా, ఆ బ్రహ్మం అనే భ్రాంతిని కూడా విడనాడగలిగేటువంటి అధికారిత్వాన్ని నువ్వు పొంది జ్ఞాననిష్ఠుడు అయితే ఆ జ్ఞాననిష్టను పరమనందు దృఢీకరమైనటువంటి నిష్టను పొందాలి. ఆ జ్ఞాననిష్టతో ఏ నిష్టతో బ్రహ్మమును నేనేటువంటి వరకు విచారణ ద్వారా పోయినావు. మహావాక్య విచారణ ద్వారా ఆఖరిగా నువ్వు బ్రహ్మం నేనేటువంటి స్థితిలోకి పోయినప్పటికీ ఆ భ్రాంతిని కూడా విడనాడగలిగే అధికారిత్వాన్ని, జ్ఞాననిష్టను పరమునందు దృఢీకరమైనటువంటి నిష్టను పొందాలి. పరములో దృఢీకరణ కావడం అంటే పరములో ఏ రకమైనటువంటివి లేవు, అసత్తులు రెండూ లేనటువంటి స్థితిలో అది ఉంది. కాబట్టి కేవల బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. నువ్వు కూడా లేవు అక్కడికి పోయిన తర్వాత. నేను కల్పించుకున్నది ఏమీ లేదు. ఈ బ్రహ్మముగా అంతకుముందు ఉన్నదంతా కేవలం నువ్వు కొన్నాళ్ళు సత్య వస్తువు అసత్య వస్తువులు రెండుగా భావించినటువంటిదంతా అది కూడా లేదు. ఆ సత్య వస్తువుగా భావించినటువంటిది కూడా లేదు. మొత్తమే ఎంత పోయి ఉన్నది ఒక్కటే ఉంది. దానికి సత్తు అసత్తులతో భేదాలు ఏమీ లేనటువంటిది ఉంది. ఆ పరమైన నిష్టను అక్కడ దృఢీకరమైనటువంటి నిష్టను అక్కడ పొందాలి. ఈ రీతిగా ఎరుక ఎట్లా లేదో నిర్ణయమైనటువంటి వాడికి, బయలు దర్శనమైనటువంటి వాడికి సత్తు అసత్తు అనేటివి రెండూ లేకుండా పోతున్నాయి. ఎవరైతే ఈ రీతిగా ఎరుక ఎట్లా లేదో నిర్ణయమైందో విచారణ చేత తనను తాను గురించి తన స్వస్వరూప జ్ఞానం, బ్రహ్మాండ స్వస్వరూప జ్ఞానం రెండింటిని విచారించినటువంటి స్థితి పొంది ఆ రెండింటిని దాటినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ గురుని కరుణ చేత బయలు దర్శనమైనటువంటి వాడికి ఇక సత్తు అసత్తు అనేటివి రెండూ లేకుండా పోతున్నాయి. ఎలా అంటే అసద్వాచ్యం అంటే అర్థం ఏమిటంటే జగత్ జీవేశ్వర త్రయం తనువును ఆశ్రయించి ఉన్నాయి. అసత్ అనేటువంటి ఆ వాచ్యం ఏమిటి అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి మూడు ఈ తనువు అనేటువంటి శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ జగత్ జీవేశ్వరుడు అనే మూడు ఈ త్రయమును ఏ తనువును అయితే ఆశ్రయించి ఉన్నాయో, ఏ శరీరాన్ని అవి ఆశ్రయించి ఉన్నాయో ఆ తనువును ఆధారంగా చేసుకునే ఈ విచారణ ప్రారంభిస్తున్నావు. నీ విచారణ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? నీవెవరనే కాటి నుంచి మొదలైంది. ఏ తనువును ఆధారం చేసుకొని మాట్లాడుతోంది? ఆ మాట్లాడే చైతన్యం శరీరం అనే తనువులో ఆధారం చేసుకొనే మాట్లాడుతుంది. దానికి ఆధారం ఇదేమో అసత్పదార్థంగా ఉంది. దీంట్లో ఉన్నటువంటి సత్పదార్థంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉండి వ్యవహారం అంతా మొదలుంది. కాబట్టి ఈ విచారణ అంతా ఎక్కడ ప్రారంభిస్తున్నావు అంటే తనువును ఆధారంగా చేసుకునే విచారణ ప్రారంభిస్తున్నావు. కనుకనే మొదట ద్వైతం విచారణకు స్వీకరించావు. మొదట ద్వైతం, అద్వైత స్థితి లేకపోలే, ద్వైతంగా ఉన్నావు. ఎందుకంటే శరీరంలో ఉండి నడిపిస్తున్న నేను రెండు ఉన్నాయి. అక్కడి నుంచి నేను బ్రహ్మము
నేనంటే వ్యష్టి, బ్రహ్మం అంటే సమిష్టి. ఆ రెండింటి విచారణకు స్వీకరించి అంటే రెండు ఉన్నాయని నీకు తోస్తోంది. మళ్ళీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఈ సృష్టి మొత్తం మీద ఏమిటయ్యా అంటే రెండు రెండుగా ఉన్నాయి. అన్నీ రెండు రెండుగానే ఉన్నాయి, ద్వంద్వములుగా ఉన్నాయి. నిత్యానిత్యములు, ఆత్మానాత్మలు, కార్యకారణములు, సదసత్తులు, దృక్దృశ్యములు, ఇట్లా రెండుగా ఉన్నవన్నీ ద్వంద్వములే. అందుకని నీకు మొదట ఏం చెప్పారు? సాధనా సంపత్తి పరుడు కూడా మొదట మొదలు పెడుతున్నది ఏంది? నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యంగా ఉన్నది, ఏది అనిత్యంగా ఉన్నది, ఏది సత్యంగా ఉన్నది, ఏది అసత్యంగా ఉన్నది అన్నీ రెండుగా దోస్తున్నటువంటి వాటిని లో నుంచి దాటుకుంటే ఒక్కటిగా ఉన్నది తెలుస్తుంది. ఆ ఒక్కటిగా ఉన్నది కూడా దాటుకుంటే ఏమీ లేనిది తెలుస్తుంది. కాబట్టి సృష్టి మీద మొత్తం మీద ఏమిటిగా ఉందయ్యా అంటే రెండుగా ఉన్నాయి. నిత్యానిత్యములుగా, ఆత్మానాత్మలుగా, కార్యకారణాలుగా, సదసత్తులుగా, దృక్దృశ్యములుగా రెండుగా ఉన్నాయో వాటిని జ్ఞానబలం చేత, విచారణ బలం చేత, షట్ప్రమాణ సహితంగా ఆ జ్ఞానబలం విచారణలో ఏం తేలాలి నీకు? విచారణ బలము జ్ఞాన బలంతో ఏం చేయాలంటే అంతకుముందు ఏ అజ్ఞానంగా దేని భ్రాంతులతో ఉన్నావో దాంట్లో వాటికి ఒకటోటి లేనివైపోవాలి. షట్ప్రమాణ సహితంగా అంటే 6 రకాలైనటువంటి ప్రమాణ సహితంగా ఆధార అదే పద్ధతిగా జడచేతన విమర్శగా ఏది ఆధారము ఏది అదేము ఆధారపడి దేని మీద ఉంది, అదే వస్తువుగా ఏది ఉంది అనేటువంటి పద్ధతిలో జడమేది, చైతన్యమేది, ఈ విమర్శ చేయగలిగేటువంటి వేదాంత పంచదశ ఆధారములుగా, వేదాంత పంచదశ అనేటువంటి దాని ఆధారంగా వేదాంత పంచవింశతి, అది మళ్ళా పంచవింశతి ఇంకోటి 15, పంచదశ ఏమో 5, పంచదశి 10, 5, 15, వేదాంత పంచవింశతి అట 25 పద్ధతులుగా ఈ రెండు శాస్త్రములు స్వీకరించి ఈ రెండు సాంఖ్య విచారణలకు ఆశ్రయం కాగా స్వీకరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రెండు శాస్త్రాలు కూడా సంస్కృతంలో రాయబడినవి. మొదట ఎవరు? మన ఆయన అద్వైత పద్ధతి అద్వైతాన్ని రాశారే ఆయన రాశారు. వేదాంత పంచదశ అయితే అనువాదం ఏం చేశారు విద్యారాయణ స్వామి, రాసిన వారేమో ఆయన శంకరాచార్యులు వారు, శంకర భగవత్పాదులు అని పిలుస్తారే ఆయన. అయితే రెండు శాస్త్రములు స్వీకరించి రెండు సాంఖ్య విచారణకు ఆశ్రయంగా తరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వేదాంత పంచదశ ఆధారంగా ఈ పంచ వివేకాలతో నిత్యానిత్యమునందు అనిత్యమును నిరసించి, నిత్యమును ఆత్మానాత్మల యందు అనాత్మను నిరసించి, ఆత్మను కార్యకారణములందు కార్యమును నిరసించి కారణాన్ని, సదసత్తులందునేమో అసత్తును నిరసించి సత్తును, దృక్దృశ్య వివేకములందునేమో దృశ్యమును నిరసించి దృక్కును. ఆ రెండిట్లోనూ ఏది చైతన్య వస్తువుగా ఉన్నదో దాన్ని తీసుకొని మిగిలిన దాన్ని కార్యవస్తువును నిరసించి కారణ వస్తువులన్నింటినీ స్వీకరించమంటున్నాడు. అది అధిష్టానంగా నిర్ణయంగా పొందగలిగే శక్తినేమో వేదాంత పంచదశని ఆశ్రయించి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు సాధిస్తున్నారు. వేదాంత పంచదశని ఆశ్రయించి సాధిస్తున్నారు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు సాధిస్తున్నారంటే అంత అందులో ఏమీ లేదు. నిర్ధారణ చెందడానికి, ఆత్మబోధ నిర్ధారణ చెందడానికి దాన్ని పూర్తిగా వివరించారు. అందులో సాంఖ్య పద్ధతిలో సరిగినటువంటిదే అది కూడా పూర్తిగా నిరసించి పూర్తిగా వివరించగలిగారు. అందువల్ల ఆ 25 తత్వాలతో కూడినటువంటి దాంట్లో ఏదో ఆ నిరసించగలిగినటువంటి అన్ని రకాలుగా నిరసించగలిగినటువంటి దాంట్లో ఏది నువ్వు నిర్ధారణకు వచ్చి బ్రహ్మనిష్ఠుడైనటువంటి నీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వారివి, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు రూపొందాలంటే అది ఉపయోగపడింది. దాన్ని అనువాదం చేసేటువంటి గ్రంథాలంటే మొన్న ఎతికితే అనేక చోట్ల ఎతికితే ఒక్కటిగానే ఆ ఒక్కటి రామకృష్ణ మఠంలో ముద్రించారు. అదేమో ఎక్కడా దొరకట్లే. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా పునర్ముద్రించలేదంట. సరే కొందాం ఒక పుస్తకాన్నైనా అంటే లేదు. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే దాన్ని ప్రింట్ తీసుకోవాల్సిందే బయట. మొన్న ఆన్లైన్లో దొరికినది ఉంది అంతే.
రామకృష్ణ మఠం వాళ్ళు తయారు చేసినది. ఎవరు? విద్యారణ్య స్వామి వారు తెలుగులోకి అనువాదం చేసినటువంటి వేదాంత పంచదశి. దానిని ఆశ్రయించి దాంట్లో ఉండేటువంటి ఈ విచారణ అంతా చేసి నిత్యానిత్యములను పంచవివేకాలలో నిత్యానిత్యాన్ని నిరసించి నిత్యమును ఆత్మానాత్మలను దాంట్లో అనాత్మ నిరసించి ఆత్మను, కార్యకారణాల్లో కార్యాన్ని నిరసించి కారణాన్ని, సత్తుల్లోనేమో అసత్తును నిరసించి సత్తును, దృక్కు దృశ్యములనేమో దృశ్యాన్ని నిరసించి దృక్కును అధిష్టాన నిర్ణయంగా పొందగలిగే శక్తి దాని ద్వారా పొందొచ్చు వేదాంత పంచదశి ద్వారా అని బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు సాధిస్తున్నారు. ఇక వేదాంత పంచవింశతి ద్వారా ఈ సమస్తము అష్టధర నిర్ణయము, షోడశావస్థల నిర్ణయము, ఈ 8 తనువులు, షోడశ అవస్థలు అంటే 16 రకాల అవస్థలు, అష్టతను నిరసన, షోడశావస్థల నిరసన, జ్ఞాన భూమికల నిరసన, అజ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు అని 2 ఉన్నాయి. ఇలాంటి నిరసించే పద్ధతిగా మొత్తం అంతా ద్వాదశి, షోడశి, పంచదశి బోధాంతర్గతంగా పంచవింశతి ద్వారా మనం నిర్ణయం అవుతుంది, పరమ నిర్ణయం అవుతుంది. ఆ పరమ నిర్ణయం కావాలంటే శాస్త్రంలో కాదు, దీంట్లో విచారణా పద్ధతిలో ఈ ముందర కూర్చొని ఇవన్నీ ఒకటొక్కటిగా గురువు గారి దగ్గరే గురువుతోనే విచారణ చేస్తే తప్ప ఆ నిర్ణయం అనేటువంటిది తెలియబడే అవకాశమే లేదు. కేవలం వాచ్యార్థంగా తెలియబడేకే ఉంటుంది. ఆ గ్రంథంలో సారాంశం తింటే నువ్వు దీనితో మళ్ళీ ఈ వేదాంత బోధలో నీ భావనలో కనుక స్థిరపరచుకోగలిగితేనే నువ్వు దాన్ని నిర్ణయాత్మకంగా తెలుసుకోగలుగుతావు. అట్లా బయలు నిర్ణయం అవుతున్నది, వ్యోమం నిర్ణయం అవుతున్నది. ఇది సత్సద్రహితంగా తీర్చిదిద్దుతున్నది వేదాంత పంచదశి అనేది. అసద్రహితంగా తీర్చిదిద్దితే వేదాంత పంచవింశతి సద్రహితమైనటువంటి స్థితి అందు నిలబెడుతుంది. సత్తు లేనటువంటిది, అసత్తు లేనటువంటిది 2 చెప్తున్నారు అంతే. ఆ రెండిట్లో ఒకటి అసత్తుగా నిరసన జరిగితే నువ్వు సత్తుగా ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి కాడి నిలబెడతారు. అది కూడా నిరసన కలిగితే పరం ఏదైతే బయలైతే ఉన్నదో దాని నిర్ణయ స్థితిలోకి పోతావు. సత్తు అసత్తు రెండింటి నిరసన జరగాలి. కాబట్టి ఈ రెండింటి యొక్క సారాంశాన్ని ఈ కందార్థములలో బోధించబడిన సమస్త విచారణలను సమస్త ఉపమానముల యందు ప్రవహించడం చేత, ప్రకటితం అవడం చేత బోధా పద్ధతిగా గ్రంథముగా కందార్థముగా జనులారా ఇది వినరయ్యా, ఇటు కనురయ్యా. అందువల్ల ఏం చేశారంటే కృష్ణప్రభువులు ఇట్లాంటి పేర్కొన్నటువంటి గ్రంథాలన్నీ ఉపనిషత్తులన్నిటి సారాంశంగా ఎక్కడ భావం వచ్చిందో వాటన్నిటి భావాన్ని తనలో భావన చెంది ఆ తత్వాన్ని ఇవన్నీ కందార్థాలు రాశారు. అందుకనే ఇది రాసిన తర్వాత కొన్నాళ్లకు ఈ అన్ని రాయడానికి కారణమైన ఆధారభూతమైనట్టు ఎవరైనా ప్రశ్నిస్తారు, మళ్ళీ వాళ్ళు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన రావడానికి కారణమైనది ఏమైనా ఉందా అని అంటారేమోననే ఏమో. మళ్ళీ సదృష్టాంత ప్రకాశికలన్నీ రాశారు. వాటిలో కొన్ని దొరికినాయి, మిగిలిన దొరకలే. ఆ సదృష్టాంత ప్రకాశికల్లో ఆయా కందార్థములలో ఏ కందార్థంలో ఏ భావం చెప్పాడో ఆ భావానికి అనుగుణమైనటువంటిది ఏ ఉపనిషత్తులో ఏ వేదాలలో చెప్పారో అవన్నీ ఉటంకిచ్చారు ఆయన. అదే మన వాళ్ళ దగ్గర అందరి దగ్గర నా దగ్గర 2 ఉన్నాయని చెప్తే మిగిలిన వాళ్ళు ఎవరో 8 ఉన్నాయని వెంకటదాస్ చెప్పారు కదా. దాంట్లో సదృష్టాంత ప్రకాశికలో ఈ వివరణ అంతా ఉంది. కాబట్టి ఈ ప్రకటించబడినటువంటి ఈ కందార్థాల్లో ప్రకటించబడినవన్నీ కూడా ఈ ఉపమానములందు ప్రవహించినటువంటివన్నీ కూడా ఆ పైన చెప్పినటువంటి గొప్ప గొప్ప గ్రంథాలలో సేకరించినటువంటి ఆయన బోధ పద్ధతిలో ఏ విధంగా చెబితే ఉపమానం సరిపోతుందో వాటిల్లో వ్యక్తపరిచినటువంటి దానిని బట్టి బోధ పద్ధతిగా గ్రంథం చేశాడు. కందార్థములుగా చేసి ఓ జనులారా ఇది వినరయ్యా, ఇటు వినరయ్యా అని ఎంతో ప్రేమతో అందించే ప్రయత్నం చేస్తున్నారు భాగవత కృష్ణదేశిక ప్రభువులు. పైగా ఏమంటున్నారంటే వేమారు నేమిమ్ము వేడే దింతీయు సుమ్మి, వేడేది ఇంతే సుమ్మి, వేమారు నేను మిమ్మల్ని వేడతానేది ఏంటంటే ఇంతియే సుమ్మి,
ఇదే నేను అడుగుతాండేది, కోరుతున్నది. మీరు బాగా వినండి. వినండి అంటే ఆ వింటున్న దాంట్లోకి లీనమైపోండి, వింటున్న భావనలోకి అని అంటున్నారు. సాధారణంగా భగవంతుడిని బాగా పిలవాలంటే సహస్రనామాలతో అర్చిస్తాం. ఏమయ్యా ఈరోజు భగవంతునితో నువ్వు బాగా బంధం ఏర్పరచుకున్నావా అంటే, అది ఎలా ఎవరినైనా అడగాలంటే నాయన ఇవాళ సహస్రనామ అర్చన చేసావా అని అడగాలంట. అంటే ఆ సహస్రనామార్చన చేసే లోపల నీ హృదయంలో ఆ వికాసం వచ్చి, ఆ వివేకం వచ్చి, నీ హృదయంతో భక్తి ఉప్పొంగి ఆ భావరూప ఐక్యతా సిద్ధిని ఆ ఈశ్వరునితో పొందగలుగుతావు. అందుకొరకు సహస్రనామార్చన. మళ్ళీ దాంట్లో సిద్ధి లేకపోతే ఊరికే చదువుతూ ఉండి నీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో పోయినాయనుకో, అవి ఎట్లా పోతాయి, అప్పుడు ఎట్లొస్తాయి? ఆ వచ్చేదంటూ లేదు. సహస్రనామార్చన చేస్తున్నాడు, అది నోటికి నేర్చుకోవడం వలన వచ్చేసింది. వచ్చేసిన తర్వాత సుప్రభాతం చదివినట్టు మొదలుపెట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి 1000 నామాలు. నామాలలోని ఏం చెప్పారో దాని అంతర్గతమైనటువంటి భావన నువ్వు చెందితే కదా ఆయన స్వరూపం నీ భావనలో మెదిలి ఆ చదువుతున్నప్పుడు ఆ విష్ణువుని విష్ణు సహస్రనామం చదువుతున్నావు. దాంట్లో అర్థం కూడా తెలిసి ఆ విష్ణు రూపం నీ శరీరంలోకి చేరితే, హృదయంలో వచ్చి ఆ వివేకం చేరితే కదా ఉప్పొంగి భావరూపంతో ఐశ్వర్యం పొందేది. ఈశ్వర ఈశ్వరునితో ఆ సిద్ధిని నువ్వు పొందేది. దాని కొరకు పెట్టారు అంతే తప్ప నువ్వు దాన్నేమో చదువుతూ ఉండి మళ్ళా నీ భావనలో మటుకు అది లేదనుకో, ఏం చేస్తావు? వేస్ట్గా ఊరికే కేవలం సహస్రనామార్చన చేసినట్టు అవుతుంది. పేర్లు ఏమైనా నోటితో చదువుతున్నావు, భావనలోకి రాలే అది. ఆ తాదాత్మ్యతా సిద్ధి ఎందు, భావరూప ఐక్యతా సిద్ధి ఎందు, ఆ భక్తి భావమందు లయించినటువంటి హృదయ స్థితిలో, హృదయం లయించిపోయేటటువంటి కావాలి. హృదయం లయించి దేనితో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావో ఆ భావంతో దాంతో ఐక్యతా సిద్ధి పొందేటట్టు కావాలి నీ హృదయం. అట్లా ఈ సహస్రనామంలో ఏదో ఒక నామమే నిన్ను ఆకర్షించి నీ యందు ఆ లయింపజేయగలిగినటువంటి స్థితిని దృఢంగా పట్టుకోవడానికి అది ఆధారభూతమై మరలా సహస్రనామార్చన చేసేంత వరకు నిన్ను స్మరణగా వెంబడిస్తుంది. కాబట్టి నీకు ఆ ఈశ్వరత్వాన్ని సహజంగా సిద్ధింపజేసే బలాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వేమారు వేయటం అంటే వేమారు దీన్ని వాళ్ళు కదా ఏదైతే ఈ ఉన్నదన్నటువంటి భక్తిభావంతో ఎవరైతే పోతున్నారో అసత్తును నిరసించినప్పటికీ సత్ అనేది ఒకటి ఉందని దానికి పరమాత్మగా పేరు పెట్టి దానికి విష్ణువుగా భావించి 1000 నామాలు చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు. వేదాంత బోధలో ఉన్న వాళ్ళేమో ఆ రెండింటినీ నిరసించినటువంటి వారు కాబట్టి ఆ నిరసించడానికి ఏ కందార్థాలు అయితే రాసి పెట్టాడో దీనిలను ఆ సహస్రనామార్చన కదా ఏ విధంగా చేస్తావో అట్లా రోజు అనేకత్వంగా నువ్వు ఉన్నంతకాలం దీంట్లో భావాన్ని తెలుసుకోండి. ఈ ఈ కందార్థంలో చేసినటువంటి భావాన్ని చేసుకోండి అని చెప్తున్నాడు ఆ సహస్రనామార్చన పద్ధతిలో. కానీ ఇక్కడ గురువు శిష్యుల్ని ఏమిటికని వేడుతున్నాడు? నిజానికి అన్ని చోట్ల భక్తుడు భగవంతుని వేడుకుంటాడు, శిష్యుడేమో గురువుని వేడుకుంటాడు. ఆ భక్తుడేమో ఆయనకు భక్తి తాత్పర్యంతో దాని స్థితిని చెందాలని, శిష్యుడేమో గురువుని వేడుకుంటున్నాడు. కానీ ఏ శిష్యుడైతే ఉన్నాడో, ఏ నిజ శిష్యుడైతే ఉన్నాడో, ఏ సుజనుడైతే ఉన్నాడో, దాని కొరకు పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో అట్టివాడు కనుక దొరికినప్పుడు గురువు 1000 సార్లైనా సరే ఆ శిష్యుని మేలుకొల్పి దృఢీకరిస్తారు అని ఆశీర్వచనాన్ని కందార్థంలో తెలియజెప్తున్నాడు. శిష్యుడు అనేవాడు ఒకడు దొరికితే ఆ దొరికిన వాడు కనుక అటువంటి వాడు కనుక అయితే సత్శిష్యుడైతే, మంచి శిష్యుడైతే, ఇంకా ఆ శిష్యుడు పట్టించుకోకుండా ఆ శిష్యుడు అటు ఇటుగా ఉన్నా కూడా గురువే బతిమలాడుకుంటాడంట. ఆయన నీకు ఆ లక్షణాలు ఉన్నాయి, నువ్వు దీంట్లోకి పెట్టు, దృష్టి దీంట్లోకి పెట్టి పదే పదే అడిగి నువ్వు ఈ బోధలేకి వచ్చినటువంటి సశిష్యునిగా ఉన్నటువంటి వాడు, నువ్వు దేని కొరకే పుట్టినవాడు, అట్టివాడే కాబట్టి అట్టివాడైనటువంటి వాడు దొరికాడు నాకు అని చెప్పి ఆ గురువు కూడా 1000 సార్లైనా సరే అటువంటి శిష్యుణ్ణి మేల్కొల్పి దృఢీకరిస్తాడట. ఉత్తమమైనటువంటి లక్ష్యాలుండే అనే ఆశీర్వచనాన్ని కందార్థంలో తెలియజేస్తున్నాడు. 1000 మార్లు అడగడం, వేమారు అడుగుతున్నా నిన్ను అంటే నువ్వు దాన్ని తెలుసుకోవయ్యా అని పదే పదే నేను అడుగుతున్నా. ఏమయ్యా నీకు ఒకసారి చెబితే తెలియదా అని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది అది
కోపంతో చేసే పని. ఏమయ్యా నీకు ఇన్నిసార్లు చెప్పాలా, ఒకసారి చెప్పినా కదా అని తిడతా ఉంటారు. ఇక్కడ చూడండి, ఈయనేమో వేమారు అడుగుతున్నా, 1000 సార్లు అడుగుతున్నాను నిన్ను, తెలుసుకోవయ్యా తెలుసుకోవయ్యా అని. కరుణ చేత ఆయనకు లేదు, ఏ రకమైనటువంటి కసిరే గిసిరేది లేదు. కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, ఆయనే ప్రార్థిస్తున్నట్టుగా చెప్తున్నాడు శిష్యుని, తెలుసుకోవయ్యా అని చాలామంది ఈ విధంగా ఏమయ్యా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటుంటారు. మన రోజువారీ జీవితంలో కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని కూడా అంటారు. కానీ విశేషమైనటువంటి, రహస్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి, గుహ్యాతి గుహ్యతమం చేదన్ అని చెప్పబడినటువంటి, గుహ్యాతి గుహ్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి ఇది చెప్పబడినటువంటి రాజవిద్య, రాజగుహ్య యోగానికి సంబంధించినటువంటి, ఈ పరాత్పరమునకు సంబంధించినటువంటి ఈ బోధ నువ్వు వ్యవహార జీవితంలో, ఇది రాజయోగము అన్నారు దీన్ని, ఇది రాజవిద్య, రాజగుహ్యం అన్నారు, రాజయోగం అన్నారు. దీంట్లో వ్యవహార జీవితంలో, ప్రపంచ జీవితంలో నువ్వు ఉంటూనే దీనికి సంబంధించినటువంటి విచారం అంతా చేసి, మళ్ళీ అతి గుహ్యమైనటువంటి ఆ మంత్రమును, మంత్రార్థమును దేనికి ఉపయోగపెట్టుకున్నారు అంటే ఈ పరాత్పరమునకు, పరము కంటే పరమైనటువంటి, బట్టబయలుగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి కోసం ఈ బోధను 1000 మార్లైనటువంటి, ఈ పరాత్పరమునకు సంబంధించినటువంటి బోధ ఇది. ఇటువంటి బోధన నేను 1000 మార్లైనా సరే వేడి నీకు చెప్తాను, వేడుకగా చెబుతానంటున్నాడు. కారణం ఏమిటంటే ఆ దేశకునకు ఎరుక పిల్లలాటల పోలికై ఉన్నది. ఎందుకంటే ఈ ఎరుక అనేది పిల్లలాటల పోలికగా ఉంది. నువ్వు ఎంత తొందరగా తెలుసుకొని దాంట్లో నుంచి ఆ పరాత్పరమును తెలుసుకునే స్థితికి నువ్వు పోతే చాలు. కాబట్టి ఆయనకు ఇది వేడుక, ఆయన ఎరుకలో లేడు. ఎరుకలో ఉండేటువంటి, భావన చెందేటువంటి స్థితిలో ఉండేటట్టయితే, పిల్లలాటల పోలికగా పోల్కోకుండా ఉంటే, ఇక పైన మామూలు రోజువారీ జీవితంలో ఇందాకే చెప్పారు కదా, నీకు ఒకసారి చెబితే తెలియదా, లేకపోతే అట్లాంటి మాటలు వచ్చు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అనే ఈ 2 మాటలు పైన వాడాడు కదా, ఆ 2 మాటలు మామూలు వ్యక్తి అయితే వచ్చు. ఆ దేశకుడైనటువంటి ఎరుకను పిల్లలాటల పోలికై ఎవరికైతే ఉందో ఆయనది ఎటువంటిది అంటే, అట్లా నీకు ఎన్నిసార్లు చెప్పాలని ప్రశ్నించేది కాదు, వేడుక ఆయనది. ఇది లీల. అట్టి పరమేష్టి గురువునకు, పరమాత్మకు ఎరుక సంబంధించినంతా కేవలం లీలా మాత్రమే. పరమేష్టి గురువు అయినటువంటి వానికి, పరమాత్మ స్థితిని పొందినటువంటి గురువుగా ఉన్నటువంటి అటువంటి వారికి ఎరుక సంబంధించిందంతా కేవలం లీలా మాత్రమే. 18 రోజుల్లో 18 అక్షోహిణీ సేనలను, యాదవ సమూహాన్ని, సమస్తము కురు వంశాన్ని యాగసంధిలో ఒక్కరు కూడా మిగలకుండా, ఆఖరికి తన అవతార సమాప్తితో సహా, సర్వం సహా మొత్తాన్ని లేకుండా చేసినటువంటి పరమాత్మ కేవలం లీలగా చేశాను అన్నాడు. కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి ఆయన 18 రోజుల్లో, ఆ 18లో అంత సర్వము పోయేటట్టుగా కేవలం లీలామాత్రంగా చేశాడు. 18 అక్షోహిణుల సేవనం, యాదవ సమూహం, కురువంశం, యుగం మారేటువంటి సంధి జరుగుతున్న ఆ సమయంలో ఒక్కరు కూడా మిగలకుండా, ఆఖరికి తన అవతార పరిసమాప్తితో సహా మొత్తం అంతా లేకుండా చేసినటువంటి, కేవలం లీలగా చేశాను అన్నాడు. ఈ పని మొత్తాన్ని నా అవతార ప్రకటన ద్వారా, నా అవతార లీలగా ఈ యుగసంధి యందు ఈ సమస్తము నిర్వహించబడుతోంది నాచే అని విశ్వరూప సందర్శన యుగంలో జరగబోయే ముందు దానిని ముందుగానే అర్జునుడికి చూపించాడు. చూపించి తాను పరమాత్మ అనేటువంటి నిర్ణయాన్ని ముహూర్త కాలంలో అర్జునుడిలో స్థిరంగా నిలబెట్టాడు. ఆ పరమాత్మ తాను తనలోనే సర్వము, నువ్వు శత్రువుగా మిత్రుడిగా భావిస్తున్న సమస్తము అంతటిని బోధించి ఆయనకు చూపెట్టాడు. ఆయన అంతకుముందేమో తనకు సహాయం చేయడానికి, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సారథిగా, బావగా, బంధువుగా భావించాడు. పరమాత్మగా నిర్ణయమైనటువంటి తర్వాత అప్పుడు అర్థమైంది. కాబట్టి ఆ స్థిరంగా అర్జునులో ఆ స్థితిని నిలబెట్టాడు. ఈ పేరాకాటికి నిలిపిందాం.
ఈ రీతిగా ఏ లీల అయితే ఉన్నదో అట్టి లీలకు ఈ ఎరుకను ఎగజల్లేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగే గురువు కూడా కరుణ కూడా అట్టి లీలయే. గురువు యొక్క కరుణ కూడా ఎవరికైతే సామర్థ్యం కలిగిస్తాడో ఈ ఎరుకను ఎగజల్లడానికి సామర్థ్యాన్ని, అట్టి గురువు యొక్క కరుణ కూడా ఇటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలయే అనేది ఈ పేరాతో మొదలవుతుంది. అక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పన్నా. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకను పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ్.